హరే కృష్ణ శివకృష్ణ గారు మీరు ప్రార్థన చేయండి, మీ తర్వాత మేము రిపీట్ చేస్తాం. ఓకేనండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చైతన్య గారు మీరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ మహామంత్రం. మీరు చెప్పిన తర్వాత మీ వెనకాల నేను చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ
రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే Hare కృష్ణ Krishna, హరే Hare కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే Hare హరే రామ హరే రామ 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 హరే ఓకే ఈ రోజు క్విజ్ ని మీకు చూపిస్తాను. దాని నుండి మీరు కృష్ణ గారు డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. నాకు కూడా వస్తుంది. అంటే మీరు ఇప్పుడు వస్తుందా? వాయిస్ క్లారిటీ లేదండి. ఓకే హరే కృష్ణ. కృష్ణ గారు మీరందరూ ఒకసారి మ్యూట్ చేసి మళ్ళీ అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ. ఓకే, శివకృష్ణ గారు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. Of what gross body is made up? Of what gross body is made up? ఆప్షన్స్ Flesh, bones, blood, garbage, soul. Eating, mating, sleeping, defending. Earth, water, fire, air, ether. Eat, sleep, work, repeat. క్వశ్చన్ గోస్ టు రమేష్ గారు. కృష్ణ గారు గ్రాస్ అంటే స్థూల శరీరం. స్థూల శరీరం. రమేష్ గారు ఈ యొక్క ఆన్సర్ చేయండి. మన స్థూల శరీరం అనేది దేనితో తయారు చేయబడింది? 1వ ఆప్షన్, 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్. ఫస్ట్, థర్డ్. ఏదైనా ఒకటే ఆప్షన్. థర్డ్. పంచభూతాలతో తయారు చేయబడింది. ఎర్త్, వాటర్, ఎయిర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ రమేష్ గారు. సెకండ్ క్వశ్చన్ రమేష్ గారు చదవండి, చైతన్య గారు ఆన్సర్ చేస్తారు. We accept one body after quieting another depending on I don't know, my choice, my order, amount of money in wallet and post in office, desires in the mind and good bad karma. Fourth one answer. We accept one of the body based on our choice. Correct answer, Chaitanya. Congratulations. Next question, please read. And answer should be by Shiva Krishna. Chaitanya, question children. What are the characteristics of body? More than one correct. First one matter, second one dead, not conscious, changes and temporary. Shiva Krishna garu, మీరు మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. శరీరం అంటే ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఫోర్త్, ఫిఫ్త్, సెకండ్, థర్డ్. ఓకే, క్లిక్ చేయనా? ఇంకా ఆలోచిస్తారా?
చేయండి కృష్ణ గారు. ఓకే, సబ్మిట్ చేస్తాను. ఇన్కరెక్ట్. మ్యాటర్ కూడా, పదార్థంతో కూడా. ఓకే అండి. ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్. What are the 6 changes every living body undergoes? Only one correct. 5 during 6 death, 1 birth, 2 second one growth, maintenance, production of by-products, all of above. రమేష్ గారు ఆన్సర్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. మన భౌతిక శరీరం అనేది 6 మార్పులకు లోనవుతుంది. 6 మార్పులు ఏంటి? ఆప్షన్ 1 ముసలితనం కావడం, చనిపోవడం. ఆప్షన్ 2 పుట్టడం, పెరగడం. ఆప్షన్ 3 అంటే వాళ్ళు కొద్ది రోజులు ఉండడం, పిల్లలు కలగడం. ఆప్షన్ 4 అన్ని 5 అన్ని ఆల్ ద అబౌవ్. ఆల్ ది అబౌవ్. కరెక్ట్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్. ప్లీజ్ రీడ్. ఆన్సర్ షుడ్ బి గివెన్ బై చైతన్య. రమేష్ గారు చదవండి. What are the 4 pillars of sinful life? Briefly explain each one of them with explain. ఎగ్జాంపుల్స్. చైతన్య గారు టఫ్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. ఆన్సర్ చెప్తాడే రాస్తా ఉంటారు. చేస్తున్నా. పిల్లర్స్ అంటే పునాదులే కదా సార్. ధర్మానికి ధర్మో రక్షిత రక్ష ధర్మానికి 4 పిల్లర్ అంటే మనకి 4 పిల్లర్స్, 4 పునాదులు. అదేవిధంగా అధర్మానికి, పాపానికి కూడా 4 ఉంటాయి అన్నమాట. 4 నియమాలు, మన 4 అధర్మాలు చేయడం వల్ల 4 పాపాలు అన్నమాట. అవేంటి మీరు ఫోటోలో చూస్తున్నారు. ధర్మానికి చెప్పాలా, అధర్మానికి చెప్పాలా ఆన్సర్? అధర్మం ఏంటో చెప్పండి. 4 పిల్లర్స్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్. అధర్మానికి పునాదులు ఏంటి? మీట్ ఈటింగ్. వెరీ గుడ్. ఫస్ట్. సెకండ్ వన్ ఏం చెప్తారు? ఆల్కహాల్ అవి తాగడం. ఆల్కహాల్. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకొకటి ఇల్లీగల్ అఫైర్స్. ఇల్లీగల్. నెక్స్ట్. ఫోర్త్ వన్ దేవుణ్ణి కొల్చారు. దేవుడితో చాంటింగ్ చేయకుండా దేవుని తిట్టా ఉంటారు. ఓకే. మీటింగ్, ఇంటాక్సికేషన్, ఇల్లిసిట్ సెక్స్ అండ్ గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఆటలు ఆడడం. గ్యాంబ్లింగ్. ఫోర్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ రీడ్. చైతన్య గారు. What are the 3 primary features of soul? Eternity, knowledge, and bliss. All of above. All of above అండి. వెరీ గుడ్. సోల్ అంటే మనకి సత్, చిత్, ఆనంద్. ఎటర్నిటీ, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఆల్ ద అబౌవ్. కరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. What are the characteristics of soul? I don't know. Spirit, conscious, no change, eternal, alive, matter, not conscious, changes, temporary, dead. All of above. రమేష్ గారు. తెలుగులో ఎక్స్ప్లెయిన్. తెలుగులో. చైతన్య గారు తెలుగులో చెప్పండి. సోల్ కి ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి?
ఆత్మకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. స్పిరిట్ కాన్షియస్, నో చేంజెస్, ఎటర్నల్, ఎలివ్. స్పిరిట్ అంటే ఆత్మ, కాన్షియస్ అంటే మన లోకంలో ఉండకపోవడము, నో చేంజెస్ మార్పులు ఏం ఉండవు, ఎటర్నల్ అంటే భౌతిక ప్రపంచం కదా, శాశ్వతం. శాశ్వతం. ఎలివ్ అంటే చనిపోవడం వస్తుంది. ఇంకోటి థర్డ్ వన్ వచ్చి మ్యాటర్, నో కాన్షియస్, చేంజెస్, టెంపరరీ, డెడ్. టెంపరరీ అంటే అది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, తాత్కాలికం. ఇంకా అలా అబౌవ్ అన్ని. రమేష్ గారు మీ ఆప్షన్ ఏంటి? Third థర్డ్ ఆప్షన్. ఆత్మ అనేది మ్యాటర్, దాని చైతన్యం ఉండదు, మారుతుంది, తాత్కాలికం, చనిపోతుంది ఆత్మ. వాళ్ళ కోచే చెప్పిండు రమేష్ గారు ఆత్మ అనేది చనిపోతుందా? ఓకే, మీరు చెప్పిన విధంగా నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్దో ఇట్ ఇస్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సోల్ అంటే స్పిరిట్, చైతన్యం ఉంటుంది. ఓకే, ప్లీజ్ రీడ్ క్వశ్చన్ రమేష్ గారు. What are the practical benefits of soul awareness in our more than one correct? Acquiring divine, demonic nature, freedom from fear and illusion, universal positive to life, nothing one waste, meditate, right? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, చదివేశారా? చైతన్య ఆన్సర్ చేయండి. దీంట్లో మీరు ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్. 1 2 3 4th one or second one. First one. ఓకే, ఇంతనే ఇంకేమైనా సెలెక్ట్ చేసుకుంటారా? ఓకే, లెట్ us check. వెరీ గుడ్, కరెక్ట్. 3 are correct answer. సూపర్. Next question. What is the spiritual point of view? We are spirit soul, engaged in the material body. We are not the material body of flesh and bones. We do not die when material body stops to function. All of above. శివకృష్ణ గారు. ఓకే, ఆధ్యాత్మిక దృష్టిలో ఏది కరెక్ట్ అయింది దీంట్లో? ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్ ఒకటే ఆన్సర్ సెలెక్ట్ చేస్తారా దీంట్లో మీరు? ఫస్ట్ వన్ అండి. ఓన్లీ ఫస్ట్? సెలెక్ట్ చేయనా? చేయండి. రాంగ్. ఆలేవు, అన్ని కరెక్టే. ఓకే ఓకే, పూర్తిగా చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి మీరు శివకృష్ణ గారు. Write a short note on differences between God and soul. What unlimited 500. Write a short note and difference between God and soul. భగవంతుడికి ఆత్మకి ఉన్నటువంటి తేడాలు ఏంటో చెప్పండి. ఎవరు చెప్తారు?
రమేష్ గారు. Mm, భగవంతుడికి ఆత్మకి తేడా ఏంటి? hi. భగవంతుడు గ్రేట్, మనం స్మాల్. ఇంకా ఏమైనా? భగవంతుడు ఫాదర్, మనం సన్. సారీ, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అదరు గ్రేట్ అండ్ స్మాల్. ఓకే, మెనీ థింగ్స్ కెన్ బి రిటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ చదవండి. రమేష్ గారు చదవండి. What are for sense of material is only more than one near death studies చేస్తాను of common sense కాన్షియస్నెస్. ఓకే, చైతన్య గారు ఆన్సర్ చేయండి. యాంటీ మెటీరియల్ పర్సనాలిటీ అంటే ఏంటి స్వామి? యాంటీ మెటీరియల్ పర్సనాలిటీ అంటే ఆత్మ. వాట్ ఆర్ ద సైంటిఫిక్ ప్రూఫ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్? సోల్ నే మనం సైంటిఫికల్ గా యాంటీ మెటీరియల్ అంటాం. మెటీరియల్ అంటే భౌతిక పదార్థం, యాంటీ మెటీరియల్ అంటే భౌతిక పదార్థం కాలేదు ఏంటంటే ఆత్మ. సో ఆత్మ ఉందని సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏంటి? వాట్ ఇస్ ద సైంటిఫిక్ ప్రూఫ్స్ ఆఫ్ సోల్? మనం ఆ సెషన్ లో నేర్చుకున్నాం. ఇందులో మీకు ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్. ఓకే, థర్డ్ వన్. రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ సంబంధించిన రీసెర్చ్. సెకండ్ వన్. అంతే. కాన్షియస్నెస్ ఫోర్త్ వన్. కాన్షియస్నెస్ సైంటిఫిక్. ఓకే, correct. All common sense also scientific only. Okay. So now this is end of this. Okay, you have done something wrong. So I am showing what are the character of the soul. ఇది ఎవరు రాంగ్ చెప్పారు ఇంత ముందు? వేరే క్వశ్చన్ ఇది. రమేష్ గారు. రమేష్ గారు ఇప్పుడు ఆన్సర్ చేయండి దీనికి సరిగ్గా. రమేష్ గారు మీరు చెప్పిన రాంగ్ క్వశ్చన్ కి మళ్ళీ మీకు ఆప్షన్ ఉంది. ఓకే, ఎవరైనా చేయండి మీ దాంట్లో. రమేష్ గారు ఫస్ట్ వన్ అండి. వెరీ గుడ్, కరెక్ట్. బోనస్ పాయింట్ ఫర్ శివకృష్ణ గారు. సో నెక్స్ట్ క్విజ్ స్టార్ట్ చేసే ముందు మనం అందరం హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. ఇప్పుడు చైతన్య గారు మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్పండి, మీ వెనకాల మేమంటాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే. కృష్ణ గారు, నెక్స్ట్ ప్లీజ్. హరే కృష్ణ. కృష్ణ గారు, నేను వింటాను, నేను అంటే పార్టిసిపేట్ గాను, రెస్పాండ్ గాను. ఓకే, నో ప్రాబ్లం. నేను అన్మ్యూట్ చేసుకుని ఉంటాను, అంటే మ్యూట్ లో ఉంటాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. సో నా ఫస్ట్ క్వశ్చన్ కెన్ బి read by రమేష్ గారు. చదవండి.
రమేష్ గారు elephant. Story of 6 blind men and elephant teach us by speculation we can get correct knowledge about good like elephant. గాడ్ లైక్ 6 blind God like elephant. 6 blind men cannot understand elephant. Knowledge obtained by 6 blind men in a partial truth and the for complete truth only one who knows can nicely explain about it. Similarly, one who knows about God can tell us about God completely. Speculation never give us complete understanding of God. Elephant is like rope, trees, etc. చైతన్య గారు వాట్ ఈస్ ద లెసన్ ఆన్సర్స్? ఈ స్టోరీ నేను వినలేదు స్వామిది. ఓహో, ఆ రోజు మీరు వినకుంటే నేను చెప్తాను స్టోరీ ఏంటంటే మనమే ఒక దివ్య గారు చెప్తారు స్టోరీ ఏంటో. దివ్య గారు గురుజీ ఓకే, దివ్య గారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, రమేష్ గారు చెప్పండి స్టోరీ ఏంటో. అంటే ఆ ఎలిఫెంట్ గురించి వాళ్ళకు 6 బ్లైండ్ మెన్స్ అనమాట. తెలిసి ఆ వ్యక్తి ఒక మీరు చెప్పండి. ఓకే, వినండి. ఈ యొక్క సెషన్ లో మనం ఏం నేర్చుకున్నామంటే మనకి ఒక ఎలిఫెంట్ అనేది ఒక జంతువు. దాన్ని గురించి సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళు రీసెర్చ్ చేస్తారంట, వాళ్ళకి గుడ్డి వాళ్ళు తెలియకపోవడం. అదేవిధంగా మనం కూడా భగవంతుడి గురించి ప్రపంచం గురించి తెలియకుండా మనం కూడా పూర్తి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎలిఫెంట్ అంటే ఆ ఏనుగు గురించి, ఏనుగంటే ఏంటో తెలియని 6 గుడ్డి వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు ఒకరు వెళ్ళి ఏనుగు యొక్క కాళ్ళను పట్టుకున్నారు. కాళ్ళను పట్టుకొని ఏనుగంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కన్ను లేవు కాబట్టి ఏనుగంటే ఒక చెట్టు యొక్క ట్రంక్ మొదలులాగా. ఇంకొక వ్యక్తి 6 ఉన్నారన్నమాట. వీళ్ళందరూ 6 గుడ్డి వాళ్ళ మీరు ఈ యొక్క దీంట్లో చూస్తున్నారు ఇప్పుడు. దీంట్లో మనకు ఫోటోలో ఇమేజ్ లో ఒకతను ఏమనుకున్నా ఇట్ ఈస్ ఏ ట్రీ, అది పట్టుకొని అది ఒక చెట్టు అని చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి నిచ్చెన వేసుకొని ఎక్కి ఆ ఎలిఫెంట్ అంటే ఏనుగు యొక్క వీపును చూసి ఇది ఒక వాల్ అంటే గోడ, ఏనుగు అంటే గోడ అని చెప్తున్నాడు. అతను ఏనుగు యొక్క తోకను పట్టుకొని ఇది ఒక తాడు లాంటిది అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా 6 గుడ్డి వాళ్ళు ఏనుగు యొక్క 6 భాగాలను పట్టుకొని ఒక మంది పామ్ అని, ఇంకొక మంది అతడు స్పీర్ అని, ఇంకొకరు ఫ్యాన్, అతని యొక్క చెవులు పట్టుకొని ఫ్యాన్ లాగా ఉందని వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క యూనివర్స్ ఈ యొక్క ప్రపంచం గురించి తెలియనప్పుడు, భగవంతుడు తెలియనప్పుడు మనం కూడా గుడ్డి వల్ల ఇదంటే ఇది, అదంటే అది అని చెప్తా ఉంటాం అనమాట. సో ఈ స్టోరీ నుండి 6 గుడ్డి వాళ్ళ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే బై స్పెక్యులేషన్ వీ కెన్ గెట్ కరెక్ట్ నాలెడ్జ్ అబౌట్ లా అండ్ ఆల్ స్పెక్యులేషన్ ఇదైతే ఇది కావచ్చు అనేది అనుకున్నారు. ఈ స్టోరీ మనం నేర్చుకోలేదు. సెకండ్ ఏంటి 6 బ్లైండ్ మెన్ కెనాట్ అండర్స్టాండ్ ఎలిఫెంట్. 6 గుడ్డి వాళ్ళు ఎలిఫెంట్ గురించి అర్థం చేసుకోలేదు. 3వ ఆప్షన్ వచ్చేసి నాలెడ్జ్ అబౌట్ obtained by 6 blind men is partial truth, and for complete truth only one who knows can nicely explain about it. Similarly, one who knows about God can tell us about God completely. Speculation will never give us the complete understanding of God. చివరి ఆప్షన్ వచ్చేసి ఎలిఫెంట్ ఇస్ లైక్ రోప్ అండ్ ట్రీ. దీనిలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి ఇప్పుడు చైతన్య గారు. ఓకే, నేను ఆన్సర్ చేస్తాను. దీనికి థర్డ్ ఆన్సర్ కరెక్ట్. ఆ స్టోరీని మనం ఏం నేర్చుకుంటాం అంటే మనం కూడా ఏనుగు లాగా తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి ఉండాలి. అదేవిధంగా భగవంతుడిని తెలుసుకోవాలంటే భగవంతుడు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, చైతన్య గారు క్వశ్చన్ చదవండి, దివ్య గారు ఆన్సర్ చేస్తారు. హరే కృష్ణ. What are the
4 defects: imperfect knowledge, being clever, committing choice, creating prosperity. I am great, I am honest, I am smart, I am intelligent. Imperfect senses: being illusionate, committing mistakes, cheating, proficiency, all of above. ఆన్సర్ దివ్య గారు. లాస్ట్ వన్ అలా 4 defects, all of above. ఓకే, అది రాంగ్. ఇంకేదైనా ఆప్షన్ చూడాలనుకుంటున్నారా? ఫస్ట్ వన్ 4 defects. I am imperfect knowledge, being clever, committing choice, creating prosperity. ఫస్ట్ వన్ Okay, let us see. Okay, both are wrong, but I am selecting one of the option wrong. Fourth one is correct. మన సెషన్లో గుర్తుపెట్టుకున్నాం, మన 4 డిఫెక్ట్స్ ఏంటంటే మనం మిస్టేక్స్ చేయడం, ఇల్యూజన్ గురి కావడం, చీటింగ్ ప్రొపెన్సిటీ, 4 లక్షణాలు ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ దివ్య గారు మీరు ప్రశ్న చదవండి, రమేష్ గారు ఆన్సర్ చేస్తారు. దివ్య గారు ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్. దివ్య గారు ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ రావట్లేదు. Why cannot we our eyes? మీకు కనిపిస్తుందా క్వశ్చన్? ఓకే ఓకే. వై కెనాట్ వి బిలీవ్ అవర్ ఐస్? ఐ డోంట్ నో ఉంది అంతే. ఈ యొక్క 4 ఆప్షన్ లో రమేష్ గారు సెలెక్ట్ చేసుకోండి. వై డోంట్ వి బిలీవ్ ఇన్ అవర్ ఐస్? మీకు ఎక్కువ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో, ఒకటి కంటే ఎక్కువ. రమేష్ గారు ఫస్ట్, థర్డ్, ఫోర్త్. వెరీ గుడ్. మనం చేసామన్నమాట, జస్ట్ మనం చూసినప్పుడు. వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ రీడ్. రమేష్ గారు చదవండి, చైతన్య గారు ఆన్సర్ చేస్తారా? What do you understand about relative truth and absolute truth? Explain briefly about both with explains from session. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ రిలేటివ్ ట్రూత్స్, అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్ అంటే భగవంతుడికి సంబంధించిన నిజాలు, రిలేటివ్ ట్రూత్స్ అంటే మనకు సంబంధించిన భౌతిక ప్రపంచానికి సంబంధించిన నిజాలు. ఈ రెండింటికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, కొన్ని ఉదాహరణలు. చైతన్య గారు ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయని అవసరం, దీనిలో రాయడం అవసరం ఉంటుంది. దీన్ని జనరల్ ఏంటంటే భగవంతుడు తీసుకుని మనకి, అంటే భగవంతుడు ఏది చేసినా కూడా అది నిజం అవుతుంది, కానీ మనం భౌతిక ప్రపంచంలో చేసినవన్నీ కూడా మనకు రిలేటివ్, మనం ఇంకొకరితో పోల్చాలి, కానీ భగవంతుడు ఇంకొకరితో పోల్చాలి. భగవంతుడు ఏది చేసినా కూడా అది ధర్మమే అవుతుంది, అదే నిజం అవుతుంది. అగైన్ దిస్ క్వశ్చన్ ఆల్సో టు చైతన్య గారు అండి, ఇది కూడా ఆన్సర్ చేయాల్సింది, ఎందుకంటే ఇంకా ముందు మనకి లెంతీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే వేదిక్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కమ్స్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. ఫస్ట్ బై బర్త్, బై ఇండక్టివ్, డిడక్టివ్, నన్. క్వశ్చన్ ఏంటంటే మనకు వేదాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకోవచ్చు, నేర్చుకోవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి? ఒకటి బోత్, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇండక్టివ్ అండ్ డిడక్టివ్. ఇండక్టివ్ అంటే మనకి ఒకరి దగ్గర నుండి నేర్చుకోవడం. డిడక్టివ్ అంటే మనం ఉదాహరణ తీసుకున్నాం అనమాట. ఒక బాబుకి వాళ్ళ అమ్మని తెలుసుకోవాలంటే అతడు 2 పద్ధతులుగా తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటి, అతడు వాళ్ళ తల్లిని అడగడం, దాన్ని ఏమంటామంటే
డిడక్టివ్ మెథడ్ అంటాం. రెండోది ఏంటంటే డిఎన్ఏస్ టెస్ట్ చేయడం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డిఎన్ఏస్ టెస్ట్ చేసి ఇండక్టివ్ మెథడ్. చివరి ఆప్షన్ వచ్చేసి నన్. అంటే అదే విధంగా మనకు భగవద్గీత, భాగవతం లాంటి ఒక వేదాల యొక్క నాలెడ్జ్ ని తెలుసుకోవాలంటే మనం ఏ పద్ధతిని పాటించాలి? చైతన్య గారు ఆన్సర్ చేయండి. ఇండక్టివ్. Deductive. You should learn from them. Deductive. Please read the next question. Chaitanya garu question చదవండి. Darwin's theory falls under Shabda Praman. True falls under Anuman Praman. Cannot say I am a follower of Darwin. దివ్య గారు ఆన్సర్ చేయండి. ముందు ఎన్ని ప్రమాణాలు ఉన్నాయో చెప్పండి దివ్య గారు. 3. ఏంటి చెప్పండి అది. Falls under Hanuman నో, Paraman. 3 ప్రమాణాలు ఉంటాయి. Two. మూడు ప్రమాణాలు ఏంటి చెప్పండి. ఒక్కొక్క ప్రమాణం పేరు చెప్పండి. తెలీదు, అప్పుడు కొన్ని 3 days ఇన్ లెర్నింగ్ క్లాస్. ఓకే, వినకుంటే మీరు రికార్డ్ చేసిన వినొచ్చు. రికార్డ్ చేసిన నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వినొచ్చు. దీంట్లో 3 థీరీస్ ఉంటాయి. ఏంటంటే ఒకటి అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే నేను చూస్తేనే నమ్ముతాను, ప్రత్యక్ష ప్రమాణం. రెండోది ఏంటంటే అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే నేను అనుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను. మూడోది ఏంటంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే నేను ఒక వ్యక్తి నుండి, నిజంగా తెలిసినటువంటి వ్యక్తి నుండి విన్నాను. ఈ 3 ప్రమాణాల్లో డార్విన్స్ థియరీ అనేది ఏ ప్రమాణంలో ఉంటుంది? శబ్ద ప్రమాణమా? అది నిజమైతే ఫస్ట్ ఆప్షన్, లేదు అబద్ధమైతే ఫాల్స్, అది అనుమాన ప్రమాణం కిందకి వస్తుంది. 3వ ఆప్షన్ కాంట్స్ అని నేను చెప్పలేదు, ఎందుకంటే నేను డార్విన్స్ ఫాలో అవుతాను. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. థర్డ్ వన్. డార్విన్స్ ఫాలోవరా? డార్విన్స్ ఏం చెప్తారు చెప్పడా? డార్విన్స్ ఏం చెప్తారంటే మనం మనుషులందరం కోతులు ఏప్స్ నుండి వచ్చామని చెప్తారనమాట. దాన్ని మనం విశ్వసించాం. ఓకే, ఆల్దో యు ఆర్ రాంగ్ బట్ ఐ థింక్ కరెక్ట్ ఈస్ ఫాల్స్. అనుమాన ప్రమాణం, అనుమానిస్తున్నాడు అన్నాడు. ఫస్ట్ టైం. Please read the question and answer will be by Ramesh. Okay. Please read the question. Divya garu prashna chadavandi. What is the proof words are perfect? They are not. Come to section 3 to know more. I don't know. Ramesh garu answer. Ramesh garu answer. What is the proof of Vedas are perfect? Ramesh garu unnara? Answer. Third one. Let us see. Wrong. You have to learn the session number 3. Session number 3 పేరేంటి? Manuals of Life. Okay. Question చదవండి రమేష్ గారు.